మార్కానే గారు సెక్రటరీ గారు ఫైనాన్స్ సెక్రటరీ ఆర్థిక శాఖ మాత్రం పంపిన లెక్కను మీ అందరికీ వాట్సాప్ షేర్ చేస్తా ఇది నిజం అవ్వడం. ఇవి కేసీఆర్కు అంతా చూపించి మీరు ఆడ ఇక్కడ దాకా వచ్చింది కదా, ఇక్కడ సరే కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్నారా, బంజారాస్ ఉన్నారా, జూబిల్స్ ఉన్నారా, ఎక్కడ తెలియదు. ఏడ ఉంటే ఆడికి మేము మీకు పనులు ఏర్పాటు చేస్తాం. మా ప్రభుత్వం తరఫున మీ చర్చకు హరీష్ రావు వస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు సార్. చర్చకు హరీష్ రావు వస్తుంటే అడ్డుకున్నారు. అరే అంశం అది కాదు కదా, అడ్డుకున్నారు అంటే పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం దగ్గర చేసినట్టు తెలియదు నాకు. నేను ఏమంటా ఉన్నప్పుడు పోని వీడికి వస్తే అడ్డుకున్నారు కదా, కేసీఆర్ దగ్గర పోతే అడ్డుకోరు కదా, కేసీఆర్ దగ్గర మిమ్మల్ని కూడా అడ్డుకోరు కదా, మిమ్మల్ని కూడా పోలీసులు అడుగుతారు, కేసీఆర్ అడుగుతారు. కేసీఆర్ తోటి చెప్పిండి అంటున్నా ఒక మాట. నా మాట అబద్ధమైతే ఒక మాట కేసీఆర్ జూపల్లి చెప్పింది తప్పు, నా కొడుకు చెప్పిందే కరెక్టు, ఈ నప్పులు లేదు, ఒక మాట చెప్పండి. అందుకే నేను అన్న మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఏ నిబద్ధతతోటి ఏ విలువలతోటి ఎట్లయితే త్యాగాల ద్వారా వచ్చిందో, అంటే ఒక పవిత్ర ఉద్యమం, ఆ పవిత్ర ఉద్యమం ద్వారా వచ్చిన తెలంగాణకు వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగం ద్వారా సోనియా గాంధీ గారి పెద్దమ్మని చేసుకుని రాజకీయంగా నష్టం జరుగుతుంది తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అదే గతంలో బీజేపీ ప్రభుత్వం ఇవ్వలే. ఇచ్చినప్పుడు మరి అదే నిబద్ధతతోటి అదే యొక్క ఒక ఆలోచన విధానంతో అదే నిజాయితీతోటి అదే పవిత్రతోటి పరిపాలన జరగలేదు. పూర్తిగా అంటే దానికి భిన్నంగా బాధ్యత రాహిత్యం